గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సికి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే 2020లో జరిగిందో ఆ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకు మనం సార్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి అంటే, ఈ క్వశ్చన్స్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి సిహెచ్ఎస్ఎల్లోకి, సిహెచ్ఎస్ఎల్ నుంచి ఎంటీఎస్లోకి, ఎంటీఎస్ నుంచి ఢిల్లీ పోలీస్ కానీ ఈ విధంగా షఫల్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఎస్ఎస్సి ఏం చేస్తుందంటే ఆ క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానికోసము మనము ప్రతి స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన కొన్ని స్టాటిక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది గుర్తుంచుకోవాలి. మనం చూసినట్లయితే ఆల్రెడీ మనము ఎస్ఎస్సికి సంబంధించిన జీడీ కానీ, ఎంటీఎస్ క్వశ్చన్స్ కానీ, సిపిఓ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. సో లెట్ us స్టార్ట్ the questions without wasting time. Red worms have a structured named which helps them in grinding their food. ఈ రెడ్ వామ్స్ అనేది స్ట్రక్చర్డ్ నేమ్ ఉంటాయి. ఏవైతే ఈ విధంగా గ్రైండింగ్ దేర్ ఫుడ్, వాటిని ఏమంటారంటే గిజార్డ్ అంటారనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేస్తుంది ఫుడ్ని అని చెప్పుకోవచ్చు. ప్రోలిఫిక్ ఇండియన్ పెయింటర్ మక్బూల్ ఫిదా హుస్సేన్ అనే అతను ఏం యూజ్ చేశాడంటే, విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ టు డెపిక్ట్ ఏ లైవ్లీ అండ్ ఫ్రీ స్పిరిట్ ఇన్ హిస్ పెయింటింగ్స్ అంటే, అతని యొక్క పెయింటింగ్స్లో ఎక్కువగా హార్సెస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మక్బూల్ ఫిదా హుస్సేన్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సుల్తాన్ ఖబూస్ బిన్ సాయిద్, ఇతను ఒమాన్ సంబంధించిన సుల్తాను. ద అరబ్ వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ రూలర్ అండ్ విత్ ద రెప్యుటేషన్ ఫర్ క్వైట్ డిప్లొమసీ రీసెంట్గా చనిపోయాడు అనమాట 2020లో. సో కబూస్ బిన్ సయీద్ అనే అతను ఒమాన్ యొక్క సుల్తాన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరు చనిపోయారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా అడుగుతాడు. సర్ థామస్ రో కేమ్ యాజ్ అన్ అఫీషియల్ అంబాసిడర్ ఫ్రమ్ కింగ్ జేమ్స్ I ఆఫ్ ఇంగ్లాండ్ టు విచ్ మొఘల్ ఎంపరర్స్ కోర్ట్. ఎవరి టైంలో వచ్చాడంటే జహాంగీర్ మొఘల్ ఎంపరర్స్ సంబంధించిన అతను. ఇతని కోర్టులో థామస్ రో అనే అఫీషియల్ అంబాసిడర్ అనేది ఎక్కడి నుంచి వచ్చాడు, కింగ్ జేమ్స్ I ఆఫ్ ఇంగ్లాండ్, ఇతను పంపించడం జరిగింది థామస్ రోని. అడుగుతారనమాట, థామస్ రో జహాంగీర్ టైంలో వచ్చిన అంబాసిడర్ ఎవరు అని. సర్ థామస్ రో అని పెట్టాల్సి ఉంటుంది. ఎవరు పంపించారు, కింగ్ జేమ్స్ I ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే జనవరి 2020 శ్రీ భూపేష్ బాఘెల్, ఇతను చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఛత్తీస్గఢ్, రాజధాని రాయ్పూర్. ఈ స్టేట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్, చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా నేమ్ ద మీడియా కంపెనీ దాట్ పర్చేజ్డ్ ద లెజెండరీ స్టూడియో ఆఫ్ 21st సెంచరీ ఫాక్స్. ఏ మీడియా కంపెనీ అనేది ఈ స్టూడియో ఉంది కదా 21st సెంచరీ ఫాక్స్ అనేది, వాటిని కొనుక్కుందనమాట. అంటే మొత్తం ఈ 21st సెంచరీ ఫాక్స్నే కొనుక్కునే అంత కెపాసిటీ డిజ్నీకి ఉందన్నమాట. సో మనం ముందు చాలా ఫేమస్ కార్టూన్స్కి సంబంధించి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేడ్ ద లీడింగ్ లేడీ ఇన్ ద ఫిల్మ్ మిషన్ మంగల్ దట్ టెల్స్ ద డ్రమాటిక్ ట్రూ స్టోరీ ఆఫ్ ద ఉమెన్ బిహైండ్ ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మార్స్. విద్యా బాలను ఏం చేసిందంటే ఒక లీడింగ్ రోల్ అనేది ఒక యాక్ట్రెస్గా ప్లే చేసింది. ఆ మూవీ పేరు ఏంట్రా అంటే మిషన్ మంగల్. ఆ మూవీలో ఏం చెప్తుంది, ఆ మూవీ గురించి చూసినట్లయితే ఫస్ట్ మిషన్ ఎప్పుడైతే మార్స్కి వెళ్ళారో వాటి గురించి ఈ డీటెయిల్స్ అనేది ఈ మూవీలో చెప్పారనమాట. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ వాజ్ ద్రోణవల్లి హారిక, తనకి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. మనకు తెలుసు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీళ్ళందరూ చెస్కు సంబంధించిన ప్లేయర్స్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రమ్ ఇండియా హూ ఇనాగ్రేటెడ్ ద కర్తార్పూర్ కారిడర్ అండ్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ టు ద ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ సిక్కిజం, దట్ ఈస్ గురునానక్ దేవ్. ఎవరు ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫౌండర్ ఆఫ్ సిక్కిజం గురునానక్ దేవ్. సో ఎవరు ఈ విధంగా కర్తార్పూర్ కారిడర్ని ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే
అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారనమాట. ఆ ఫ్లాగ్ ఆఫ్ చేసింది ఎవర్రా అంటే నరేంద్ర మోదీజీ. హూ ఈస్ ద ఫస్ట్ అండ్ కరెంట్లీ ద ఓన్లీ బ్యాట్స్మన్ టు స్కోర్ డబుల్ హండ్రెడ్స్ ఇన్ 4 కన్సిక్యూటివ్ టెస్ట్. 4 కన్సిక్యూటివ్ టెస్ట్లో ఇతను ఏం చేశాడంటే డబుల్ హండ్రెడ్స్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఎవరు అతను అంటే కింగ్ కోహ్లీ. ఆ టైంలో ఏదైతే ఉన్నదో అలాంటి కరెంట్ అఫైర్స్ అనేది అడగడం జరుగుతుంది. సో కన్సర్నింగ్ టు స్పోర్ట్స్ కూడా చాలా అడుగుతాడు. ద రూయిన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ హంపి, క్యాపిటల్ ఆఫ్ విజయనగర. ఈ విజయనగర క్యాపిటల్ హంపి అనమాట. ఇది ఎక్కడుంది అంటే కర్ణాటకలో మనం చూడొచ్చు. ఇన్ విచ్ ఇయర్ సాంచి వాజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ బీయింగ్ అబాండన్డ్ ఫర్ నియర్లీ 600 years. 600 సంవత్సరాలు వదిలేసిన తర్వాత ఈ విధంగా సాంచి అనేది కనుక్కోవడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1818లో సాంచి అనేది తెలుసు మనకు, సాంచి స్తూప. కోలాతనుడు, వల్లవండు అండ్ తెక్కంకూర్ ఇవన్నీ యాన్షియంట్ స్మాల్ టైమ్ కింగ్డమ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎక్కడరా ఇవన్నీ ఉండేదంటే కేరళలో ఉన్నాయి. సో ఇది మనం గుర్తుంచుకోండి ఈ పేర్లు అనేది. సో ఈ పేర్లు కూడా చూసుకొని ఆరామ్సే మనము పెట్టేయచ్చు అనమాట ఆన్సర్ అనేది. ఈ కింది వాటి పుస్తకాలలో నాట్ రిటన్ బై సాల్మాన్ రష్డీ. ఏ పుస్తకాలు సాల్మాన్ రష్డీ అనేది రాయలేదని చెప్తున్నాడు అనమాట. సో మిగతా 3 అనేది రాశాడు, ఒకటి రాయలేదన్నమాట. ఆ పుస్తకం ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ దీస్ బోన్స్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్. ఇక్కడ హ్యూమన్ ఇయర్కి సంబంధించి అడుగుతున్నాడు. మ్యాలెజ్, స్టెపీజ్, ఇన్కస్ అనేటివి మనం తెలుసు. ఫీమర్ అనేది తొడలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అరకు వ్యాలీ అనేది ఒక టూరిస్ట్ రిసార్ట్. ఎక్కడుందిరా, ఏ సిటీకి దగ్గరలో ఉంది సౌత్ ఇండియాలో అంటే అరకు లోయల్ మనకు తెలుసు, విశాఖపట్నం దగ్గరలో ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద రూయిన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ హంపి. ఇక్కడ ఇది కర్ణాటకలో డిస్కస్ చేసుకున్నాము, నో ప్రాబ్లం. వెటరన్ ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రిఫార్మర్ అండ్ ఫెమినిస్ట్ ఎవర్రా అంటే సావిత్రిబాయి ఫూలే. ఇతను ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తాడంటే ఇతను హీ హెయిల్స్ ఫ్రమ్ ద మహారాష్ట్ర అన్నమాట. ద ఆథర్ హూ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ 2019 అతను ఒక బుక్ రాశాడనమాట. అతనికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో ఈ పుస్తకాలు రాయడం జరిగింది శశి థరూర్, మనకు తెలుసు కేరళకు సంబంధించిన వ్యక్తి. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డొమెస్టిక్ డాగ్స్. ఈ ఏవైతే మనము పెంచుకుంటామో కుక్కల్ని అవి డొమెస్టిక్ అంటారనమాట. వాటి యొక్క సైంటిఫిక్ స్టడీని మనము సైనాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫంగీ యొక్క స్టడీని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ఫిజిసిస్ట్ హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ద న్యూట్రాన్, దస్ 1932 డిస్కవరీ లెడ్ టు హిజ్ విన్నింగ్ ద నోబెల్ ప్రైజ్. ఎవర్రా ఫిజిసిస్ట్ అంటే జేమ్స్ చాడ్విక్ అనే అతను 1932లో ఈ విధంగా న్యూట్రాన్ని కనుగొన్నాడు అనమాట. థామ్సన్ అనే అతను ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫుడ్ అసిస్టెన్స్ బ్రాంచ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందిరా అంటే ఇటలీ యొక్క క్యాపిటల్ రోమ్లో ఉందన్నమాట. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక ఫుడ్ అసిస్టెన్స్ బ్రాంచ్ అనమాట యునైటెడ్ నేషన్స్ది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది. ఆర్కియాలజిస్ట్ ఆర్ నాగస్వామి వాజ్ హానర్డ్ అట్ ద సిల్వర్ జూబిలీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్ట్ బై బంగ్లాదేశ్. ఈ ఆర్కియాలజిస్ట్ అంటే త్రవ్వకాలు చేస్తూ అంటాడు. మొత్తం ఆర్డి బెనర్జీ తెలుసు 1922లో ఈ విధంగా త్రవ్వకాలు చేయడం జరిగింది. సో నాగస్వామి అతను ఒక సిల్వర్ జూబ్లీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ బై బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇతనికి అవార్డు అనేది రావడం జరిగింది. ద స్టేట్ హ్యాస్ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అంటారు. ఇది ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే గుజరాత్లో. చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ అనమాట. జనవరి 2020 హోమ్ మినిస్టర్ అమిత్ షా రిలీజ్డ్ ఎ బుక్. ఆ పుస్తకం పేరు ఏంటంటే కర్మయోధ గ్రంథ్. ఎవరి లైఫ్ సంబంధించి ఈ పుస్తకము చేయడం జరిగిందంటే
నరేంద్ర మోడీ యొక్క లైఫ్ సంబంధించి ఈ పుస్తకాన్ని అమిత్ షా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ద స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ న్యూ లోగో కన్సిస్టింగ్ ఆఫ్ ద నేషనల్ ఎంబ్లమ్ అండ్ ఫాక్స్టైల్ ఆర్కిడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నేషనల్ ఎంబ్లమ్ అనమాట. ఫాక్స్టైల్ ఆర్కిడ్ ఏంట్రా అంటే రెనోసిస్లిస్ రెటుజా, ఇది ఒక స్టేట్ ఫ్లవర్ అనమాట. జనవరి 2020లో ఇది ఏ స్టేట్కి సంబంధించిందిరా అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ద స్టేట్ ఈజ్ ద మాదాపూర్ మేళా సెలబ్రేటెడ్. ఈ మాదాపూర్ మేళా అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే గుజరాత్లో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అదేవిధంగా మనకి గుజరాత్లో ఉత్తరాయణ్ ఫెస్టివల్ కూడా, అక్కడ కైట్స్ అనేది ఎగరేస్తారు ఆ టైంలో. ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది కూడా జరుపుకుంటారు. సో మీకు తెలియాలి ఏమేం ఫెస్టివల్స్ ఎక్కడ జరుపుకుంటారు. అజాతశత్రు ఎ రూలర్ ఆఫ్ ద హర్యాంక డైనాసిటీ వాజ్ ద సన్ ఆఫ్ బింబిసార. చాలా ఇంపార్టెంట్. బింబిసారుని కొడుకు అజాతశత్రువు అయితే బిందుసారుడు కొడుకు ఎవరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ అజాతశత్రువు ద రూలర్ ఆఫ్ హర్యాంక డైనాసిటీ. ద గ్లాండ్స్ ఇస్ ప్రజెంట్ బిట్వీన్ ద లంగ్స్. ఇది థైమస్ గ్లాండ్ లంగ్స్ మధ్యలో ఉంటుంది. అదేమవుతుందంటే పెద్దగా అయ్యే కొద్దీ చిన్నగా అయిపోతుంది అనమాట, మాయమైపోతుంది. అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం చూడొచ్చు, పెద్దగా అయ్యే కొద్దీ అది ఉండదన్నమాట. ద లా ఆఫ్ ఫిజిక్స్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రిక్ చార్జెస్ రెడ్యూసెస్ టు ఎ క్వార్టర్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ వాల్యూ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ డబుల్. దీన్ని ఏమంటారు? కూలుమ్స్ లా అంటారనమాట. ఈ కూలుమ్స్ లా ఏమి స్టేట్ చేస్తుంది? ద లా ఆఫ్ ఫిజిక్స్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రిక్ చార్జెస్ రెడ్యూస్ టు ఏ క్వార్టర్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ వాల్యూ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ డబుల్డ్ అనమాట. ఇది కూలుమ్స్ లా స్టేట్స్మెంట్ అనమాట. 95th ఎడిషన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్లో జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రెస్టీజియస్ హేస్టింగ్ ఇంటర్నేషనల్ చెస్ కాంగ్రెస్. వెన్ వి కట్ అన్ ఆనియన్ ద సింథసిస్ ఎంజైమ్ కన్వర్ట్స్ ద అమినో యాసిడ్ సల్ఫోక్సైడ్స్ ఆఫ్ ఆనియన్ ఇంటూ సల్ఫెనిక్ యాసిడ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో మనకు తెలుసుకోవాలి, ఆనియన్లో సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది మనం చూడొచ్చు. ఎప్పుడైతే మనం ఆనియన్ కట్ చేస్తామో దాంట్లో ఉన్న ఎంజైమ్ అనేది ఈ విధంగా అమినో యాసిడ్ సల్ఫోక్సైడ్స్ ఏమవుతాయి? సల్ఫెనిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతాయి. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ వెనిగర్లో ఏముంటుంది అంటే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మనకు తెలుసు. యాసిటిక్ యాసిడ్ CH3COOH మనం చూడొచ్చు. ద లేడీ విల్లింగ్టన్ పార్క్ అనేది దాన్ని ఏమంటారంటే లోదిడ్ గార్డెన్స్ అని మనం చెప్పుకోవచ్చు, లేడీ విల్లింగ్టన్ పార్క్ని. ఇండస్ట్రీ 4.0 అనేది ఈజ్ ఎ కాంప్లెక్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనమాట, విచ్ సినర్జైజ్ ప్రొడక్షన్ విత్ డిజిటల్ టెక్నాలజీస్. The Ministry of Railways and the Department of Science and Technology have joined hands in partnership with which institution for taking up a unique project on industry. అదేంద్రా అంటే IIT కాన్పూర్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా టేక్ ఓవర్ చేసిందనమాట. ప్రొడక్షన్ విత్ డిజిటల్ టెక్నాలజీస్. The Ministry of Railways and the Department of Science and Technology have joined hands in partnership with the institution. ఏదిరా అంటే IIT కాన్పూర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 50th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది అమితాబ్ బచ్చన్కు రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా మనం గుర్తుంచుకోవచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో. 50వది అమితాబ్ బచ్చన్. ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ద బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడరా ఉండేది కర్ణాటకలో అంటే కొడగు డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు. ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద నందా డైనాసిటీ ఎవర్రా అంటే దానానంద అని మనం తెలుసుకోవచ్చు. మొదటి రూలర్ ఎవర్రా అంటే ఇక్కడ మెయిడెన్ ఇండియన్ ఈక్వెస్ట్రియన్ టు క్వాలిఫై ఫర్ ద టోక్యో ఒలింపిక్స్ 2020. చాలా ఇంపార్టెంట్. ఈక్వెస్ట్రియన్ అంటే ఏంటి? ఎవరైతే గుర్రం దోల్తాడో వాడు జాకీ అంటారు. ఈక్వెస్ట్రియన్ అంటే కూడా గుర్రం దోనే వాళ్ళని అంటారు. మొట్టమొదటి ఇండియన్ అనమాట. ఈ విధంగా టోక్యో ఒలింపిక్స్ 2020లో క్వాలిఫై అయ్యాడంటే ఫవాద్ మిర్జా అనే అతను ఈ విధంగా క్వాలిఫై కావడం జరిగింది టోక్యో ఒలింపిక్స్కి. మొట్టమొదటి ఇండియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఈ లాస్ట్ రూలర్సు, ఫస్ట్ రూలర్సు ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. పాలా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వింగ్స్ ఇండియా 2020 వాజ్ హెల్డ్ ఇన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో మనం చూడొచ్చు వింగ్స్ ఇండియా 2020 అనేది. బొర్రా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్
ఇండియా ఇన్ ద అనంతగిరి హిల్స్. మనకు తెలుసు ఈ బొర్రా కేవ్స్ అనేది వైజాగ్ దగ్గర మనము ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో మనం చూడొచ్చు బొర్రా కేవ్స్ అనంతగిరి కొండల దగ్గర. ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద గేట్వే ఆఫ్ ఇండియా అనేది లేడ్ ఇన్ బాంబే, అది 1913లో మనం చూడొచ్చు అనమాట. ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఇది మనము వెస్ట్ కోస్ట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచినట్లయితే ద లాస్ట్ రికగ్నైజ్డ్ కింగ్ ఆఫ్ ద గుప్తా వాజ్ విష్ణుగుప్తుడు లాస్ట్ అని చెప్పుకోవచ్చు గుప్తా డైనాసిటీలో. ఇన్ సోషలిస్ట్ ఎకానమీస్ ఆల్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. ఈ ఎకానమీలో ద బ్రిటిష్ యానివర్సరీ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈ సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎవ్రీ ఇయర్. ఈ నర్సెస్కి ఈమె ఒక దేవత అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది ప్రతి సంవత్సరము లేడీ విత్ ద ల్యాంప్ అంటారు ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ని. ఆమె యొక్క బర్త్డే రోజే జరుపుకుంటారనమాట. ద సిటీ ఆఫ్ షంఘాయ్ అనేది ఎక్కడుందిరా అంటే ఇస్ లొకేటెడ్ ద మౌత్ ఆఫ్ ద యాంగ్జీ రివర్ నది పైన. మనకు తెలుసు సియనీ అంటే ప్యారిస్లో ఉంది రివరు. ఆ థేమ్స్ రివర్ ఎక్కడుంది, ఆ థేమ్స్ రివర్ కానీ ఇలాంటి మొత్తం రివర్ బ్యాంక్స్ మరియు సిటీస్ అనేది మీకు తెలియాలి. ఇక్కడ షంఘాయ్ సిటీ మాత్రమే యాంగ్జీ రివర్ పైన ఉంది. యాజ్ ఆఫ్ ద డిసెంబర్ 2019 ఇరాక్ వాజ్ ద లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లై టు ఇండియా. 2019 ప్రకారం ఇరాక్ అనేది లార్జెస్ట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పబ్లిషెస్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఎకనామిక్ సర్వే అనేది ఫినాన్స్ మినిస్ట్రీనే మనకు చెప్తుంది. చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్ అసోసియేషన్ బట్ పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఆర్ ద మెంబర్స్. చైనా మాత్రం కాదు, సార్క్ మెంబర్ కాదు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్, వీళ్ళల్లో పాకిస్తాన్, నేపాల్, భూటాన్ మాత్రమే ఉన్నాయి, చైనా కాదు. ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ గ్రూవ్స్ ఆర్ ఎన్గ్రేవింగ్స్ ఇన్ ఆర్నమెంట్స్ విత్ కలర్డ్ ఎనామిల్స్ ఈజ్ మీనాకరీ. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఈ విధంగా కోటింగ్ గ్రూవ్స్ మరియు ఎంగ్రేవింగ్స్ ఇన్ ద ఆర్నమెంట్స్ విత్ ద కలర్డ్ ఎనామిల్స్, వాటిని మీనాకరీ అంటారనమాట. ఇది ఏ స్టేట్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేడ్ ఇన్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ బ్లూ క్రాస్. మనకి బ్లూ క్రాస్ అనేది బెస్ట్ షూటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి ఇండియన్ ఇది గెలుచుకునే ఇండియన్ ఎవరు అంటే అభినవ్ బింద్రా. ఇతనే మొట్టమొదటి ఇండివిజువల్ అని చెప్పుకోవచ్చు ఒలింపిక్ గోల్డ్ అనేది తీసుకోవడం జరిగింది ఒలింపిక్స్లో. దాని తర్వాతనే మనము నేషనల్ అంతం అక్కడ మనం వినగలిగాం. పిన్నా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ బట్ మెడుల్లా, థాలమస్ అండ్ పోన్స్ ఆర్. ఈ పిన్నా అనేది దేని యొక్క పార్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మొట్టమొదటి రూలర్ ఆఫ్ మగధ ఫ్రమ్ ద హర్యాంక డైనాసిటీ ఎవరు అంటే బింబిసారా. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే యుస్టాషియన్ ట్యూబ్ అనేది హెల్ప్ చేస్తుందంట ఇన్ ఈక్వలైజింగ్ ద ప్రెషర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్. ఈ విధంగా బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్కి మనం చూసినట్లయితే యుస్టాషియన్ ట్యూబ్ అనేది హెల్ప్ చేస్తుంది ఈక్వలైజింగ్ ద ప్రెషర్ ఈక్వల్ చేయడానికి మన ఇయర్ డ్రమ్లో. యుస్టాషియన్ ట్యూబ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాల్షియం సల్ఫేట్ అనేది కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్ ఈస్ కామన్లీ జిప్సమ్ని మనం పిలుస్తారనమాట. కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్ని జిప్సమ్ అని చెప్పుకోవచ్చు. ద ఫేమస్ కవ్వాలి సింగర్ ఎవర్రా అంటే నుస్రత్ ఫతే అలీ ఖాన్, చాలా ఫేమస్ సింగరు. షాందోర్ ద వరల్డ్స్ హైయెస్ట్ పోలో గ్రౌండ్ అనేది ఎక్కడుందిరా అంటే పాకిస్తాన్లో మనం చెప్పుకోవచ్చు. ఇది హైయెస్ట్ పోలో గ్రౌండ్ అనమాట. కిరిబాత్ అనేది రైస్ డిష్ ఫ్రమ్ ద శ్రీలంక అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ద గుప్తా రూలర్స్ ఇంపోజ్డ్ ఫైన్ కాల్డ్ హలివాకర. ఇదొక ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది గుప్తా రూలర్సు. దాని పేరు ఏంటంటే హలివాకర అంటారు. విచ్ వాజ్ ఎ ప్లఫ్ ట్యాక్స్ పేడ్ బై ఎవ్రీ కల్టివేటర్ ఓనింగ్ ఎ ప్లఫ్. మీరు దున్నడానికి ఎవరైతే దున్నుతారో వాళ్ళకి ఈ విధంగా రైతుల మీద ఈ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది, హలివాకర అనే ట్యాక్స్. కొలంబో అనేది లార్జెస్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ శ్రీలంకలో, రాజధాని కూడా అదే కదా. హ్యూయాన్ సాంగ్ hailed as the prince of pilgrims visited India during the reign of హర్షవర్ధన. సో హ్యూయాన్ సాంగ్ అంటే హర్షవర్ధన గుర్తు రావాలి. ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డిఫరెంట్ మెగాస్థనీస్ ఎవరి టైంలో వచ్చాడు, ఈ ఫారిన్ పిల్గ్రిమ్స్కి సంబంధించి నేను వీడియో చేశాను, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, జీకే ప్లేలిస్ట్లో. లూసిఫర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద ప్లాంట్. వీనస్కి ప్లాంట్ కాదు ప్లానెట్. సో లూసిఫర్ అని కూడా పిలుస్తారు వీనస్ని. చూడండి ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ నేను చెప్పాను, మీరు చూసుకోవచ్చు. కింగ్ హర్షవర్ధన అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్ థానేశ్వర్ అండ్ కన్నౌజ్ ఆన్ ద డెత్ ఆఫ్ హిజ్ బ్రదర్ రాజవర్ధన. సో కింగ్ హర్షవర్ధనుడు ఏం చేశాడు, టేక్ ఓవర్ చేసుకున్నాడు అనమాట యాజ్ ఎ కింగ్ థానేశ్వర మరియు కన్నౌజ్కి.
ఎవరు చనిపోవడం వల్ల? వాళ్ళ అన్న రాజవర్ధన్ చనిపోవడం వల్ల. దుమాల్, హఫీజా అండ్ రౌఫ్ ఇవన్నీ ఏంటంటే ఫోక్ డాన్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట, జమ్మూ కాశ్మీర్వి. డంగి మాత్రం కాదు. ఈ డంగి అనేది దేని యొక్క ఫోక్ డాన్స్ అని మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఇది ఎకానమీకి సంబంధించి క్వశ్చన్. ప్రైవేట్ ఓనర్షిప్ అనేది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. గోల్ గుంబాదు ఇక్కడ బీజాపూర్లో ఉంది, కర్ణాటకలో. ఇది ఎవరి యొక్క ముజౌలియం అంటే మహమ్మద్ అడిల్ షా అతనిదన్నమాట. 14th దలై లామా రిసైడ్స్ ఇన్ ధర్మశాల. ఈ దలైలామా మనకు తెలుసు. 14వ దలైలామా ఎక్కడున్నాడు అంటే ధర్మశాలలో ఉన్నాడు. ద ఇండియన్ ఒలింపిక్ ఆర్చర్ ఎవర్రా అంటే పద్మశ్రీ ఆ విన్నర్ ఎవర్రా అంటే లింబా రామ్ అనే ఇతను ఈ ఆర్చర్ అనమాట, అంటే బాణాలు ఇసురుతాడు. తనకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. బిరాజ టెంపుల్, రాజారాణి టెంపుల్, సామలేశ్వరి టెంపుల్ ఎక్కడున్నాయనంటే ఒడిశాలో మనం చూడొచ్చు. థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది మేక్స్ ద ఐఫిల్ టవర్ టాలర్ డ్యూరింగ్ ద సమ్మర్స్. ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ నాకు తెలుసు, అంటే హీట్ అనమాట. ఇది ఐఫిల్ టవర్ టాలర్ అయిపోతుంది అనమాట సమ్మర్ టైంలో, అంటే హీట్ కావడం వల్ల ఆ విధంగా ఇనుము అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గోల్డ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా మనము దాంట్లో సిల్వర్ మనం చూడొచ్చు అనమాట. అది మిక్స్ ఉంటాయి అల్లాయ్ అనమాట, సిల్వరు గోల్డ్ అన్నీ. సుదర్శన లేక్ అనేది గుజరాత్లో ఉంది. ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ బిల్డ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ మౌర్యన్ టైంలో ఈ సుదర్శన లేక్ అనేది కట్టించడం జరిగిందనమాట. ఆర్టికల్ 17 ఏం డీల్ చేస్తుందిరా అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీకి సంబంధించి, అంటే అన్టచబిలిటీ ఉండకూడదని చెప్పి చువాచూత్ అంటారనమాట హిందీలో. రాజగ్రహ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ బిఫోర్ 4th century BCE. ఈ రాజగ్రహ అనేది క్యాపిటల్, దేని యొక్క క్యాపిటల్? మగధ బిఫోర్ 4th century BCE అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్జీరోఫ్థాల్మియా అనేది ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్జీరోఫ్థాల్మియా ఈజ్ కాజ్డ్ బికాస్ ఆఫ్ వాట్? డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ అనమాట. ప్లానెటరీ సైంటిస్ట్ చూసినట్లయితే కాల్ ద థిన్ గ్యాజియస్ ఎన్వలప్ అరౌండ్ ద మూన్ యాజ్ ద ల్యూనార్ ఎగ్జోస్పియర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్లానెటరీ సైంటిస్ట్స్. హర్షచరిత అనేది చూసినట్లయితే బయోగ్రఫీ ఆఫ్ హర్షవర్ధన అని మనం తెలుసుకోవచ్చు. ఇతను ఏంద్ర అంటే రూలర్ ఆఫ్ కన్నౌజ్, కంపోజ్డ్ సాంస్క్రిట్ బై హిస్ కోర్ట్ పోయెట్ బాణభట్ట అనే అతను చాలా హర్షచరితం కూడా రాయడం జరిగింది. సో అతని యొక్క లైఫ్ హిస్టరీ బాణభట్ట అనే సాంస్క్రిట్లో రాయడం జరిగింది. అతను పోయెట్ అనమాట. ద వేదిక్ సివిలైజేషన్ ఇన్ ఇండియా ఫ్లరిష్డ్ అలాంగ్ ద రివర్. ఏ రివర్ అంటే రివర్ సారస్వతి మీదుగా ఈ విధంగా వేదిక్ సివిలైజేషన్ అని మనం చూడొచ్చు. ఈ రివర్ సారస్వతి యొక్క ఫేమస్ ఏంట్రా అంటే ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట, ఇండియాలో హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఈ రివర్ సారస్వతి మీదే మనం చూడొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ పేరేంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఆర్టికల్ 15 ప్రకారము ఈ విధంగా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ కానీ, రేస్ కానీ, క్యాస్ట్ కానీ, సెక్స్ కానీ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ మనం తెలుసుకోవచ్చు. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఈ విధంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా టేక్ ఓవర్ చేశాడు 31 డిసెంబర్ 2019. 4th century BCE ద క్యాపిటల్ ఆఫ్ మగధ అనేది షిఫ్ట్ అయిందన్నమాట. ఎక్కడికి? పాటలీపుత్రకి షిఫ్ట్ అయింది. బయాలజికల్ టర్మ్స్ కమెన్జలిజం అనేది ఈజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 ఆర్గానిజం బెనిఫిట్స్ అండ్ ద అదర్ ఈజ్ అన్అఫెక్టెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఈ విధంగా కమెన్సలిజం అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఏప్రిల్ 2019 సైంటిస్ట్స్ ఇన్ ఇజ్రాయెల్ ప్రొడ్యూస్ ద వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హార్ట్ యూజింగ్ హ్యూమన్ అనమాట. 2019లో ఈ ఇజ్రాయెల్లో వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదట వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హార్ట్ యూజింగ్ హ్యూమన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏషియాస్ లార్జెస్ట్ హోల్సేల్ స్పైస్ మార్కెట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఎక్కువగా లార్జెస్ట్ స్పైస్ అనేది మనము ఢిల్లీలో చూడొచ్చు. స్పైస్ అంటే ఏం లేదు, చెక్క, లవంగాలు ఇలాంటివి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఈజ్ కాల్డ్ పార్థెనోకార్పీ అంటారనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది వితౌట్ ఫర్టిలైజేషన్ డెవలప్ అవుతుందన్నమాట, దాన్ని పార్థెనోకార్పీ అంటారు. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ రిలవెంట్ టు సైన్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని అంతే, మీరు నాన్ సైన్స్ క్యాండిడేట్ కాబట్టి కొన్ని మీరు ఇలా కంఠస్థం చేయాల్సిందే. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు
మరియు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఇవన్నీ ఏం చేశారంటే మనము నేషనలైజ్డ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం నేషనలైజ్డ్ కాదు. మరి అదేంటి, కార్పొరేట్ బ్యాంకా లేకుంటే గవర్నమెంట్ బ్యాంకా ఏంటి చెప్పండి నాకు. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ద సోలార్ సిస్టమ్ ద ప్లానెట్ కమ్స్ బిట్వీన్ ద మార్స్ అండ్ సాటర్న్. జూపిటర్ అనేది మధ్యలో ఉంటుంది. మనకు తెలుసు సూర్యుని నుంచి దగ్గర నుంచి దూరంగా చూసినట్లయితే ఎంవిఈఎం జాజన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, అగైన్ జాజన్ అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు అనమాట. టెన్నిస్ స్టార్ ఒకడు ఉన్నాడు. విల్ హ్యావ్ ఎ స్విస్ కాయిన్ మింటెడ్ ఇన్ హిస్ హానర్. ఇతను స్విట్జర్లాండ్కి సంబంధించిన అతను. వాళ్ళ దేశంలో ఇతను చాలా మంచి ప్లేయర్ అనమాట, గ్రాస్ ప్లేయర్. టెన్నిస్ చాలా మెడల్స్ అంటే కప్స్ గెలుచుకున్నాడు అనమాట. సో వాళ్ళ దేశంలో స్విస్ దేశంలో ఒక కాయిన్ పైన ఇతని యొక్క ఫోటో ఉందన్నమాట. అది చెప్తున్నాడు. ద మెయిడెన్ ఇండియన్ టు బ్యాగ్ 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్ ఇన్ క్రికెట్ ఎవర్రా అంటే మొట్టమొదటి ఇండియను హ్యాట్రిక్స్ తీసుకున్నా అంటారా. బ్యాక్ 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్ కుల్దీప్ యాదవ్ తీసుకోవడం జరిగింది హ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే జెండా సత్యాగ్రహ లేదా ఫ్లాగ్ సత్యాగ్రహ అనేది 1923లో నాగ్పూర్లో జరిగింది. గుర్తుంచుకోండి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ద పిల్లర్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ రికార్డెడ్ ద అచీవ్మెంట్ ఆఫ్ సముద్రగుప్త హూ వాజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ కాంక్వెస్ట్స్. అది పిల్లర్ ఏ పిల్లర్లో ఉందిరా అంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మనం చూడొచ్చు. జాన్ మైనార్డ్ కీనిస్ అనే అతను బెస్ట్ నోన్ ఫర్ హిజ్ ఎకనామిక్ థియరీస్. అతన్ని ఏమంటారంటే కెనిజియన్ ఎకనామిక్స్ సంబంధించి ఇతను ఇంగ్లాండ్కి సంబంధించిన అతను. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏదిరా అంటే మన బోన్ మ్యారో, వెన్నెముక. అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్, హూబ్లీ, ధార్వాడ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే ట్విన్ సిటీస్ అనమాట. అహ్మదాబాదు, గాంధీనగరు, హుబ్బాలి, ధార్వాడ్, కటక్, భువనేశ్వర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవన్నిటిని ట్విన్ సిటీస్ అంటారు. బట్ త్రిశూర్ అండ్ తిరువల్ల కాదు, గుర్తుంచుకోండి. వాడు అడుగుతాడు ఏది కాదని. సిటీ ఆఫ్ ఇండియా నోన్ యాజ్ ద ఏథెన్స్ ఆఫ్ ద ఈస్ట్. దేన్ని అంటారా ఏథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అంటే మదురై సిటీని ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద యుఎస్ బేస్డ్ ఇండియన్ టాప్డ్ ద ఫోర్బ్స్ ఇండియాస్ 20 పీపుల్ టు వాచ్ ఇన్ ద 2020s లిస్ట్ ప్రకారము హాసన్ మిన్హాజ్కి ఈ విధంగా టాప్ పొజిషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫోర్బ్స్ ఇండియా అంటే రిచెస్ట్ పీపుల్ అని చెప్పుకోవచ్చును. జెల్లీ ఫిష్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైలం సిండరియా. ఓవరాల్ ఏంటంటే జెల్లీ ఫిష్ అనేది దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటిది అంటే ఫైలం సిండ్రియా. ద 6th మీటింగ్ ఆఫ్ ద ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఢిల్లీలో జరిగింది జనవరి 2020లో. అది హెడ్ ఎవరు చేశారంటే అమిత్ షా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2019లో క్రిస్టలినా జార్జివా. ఇక్కడ ఎవరైతే హెడ్గా ఉన్నిందనమాట క్రిస్టలినా జార్జివా. మీథేన్ అనేది కలర్లెస్ అని చెప్పుకోవచ్చు, ఓడర్లెస్ మరియు నాన్ టాక్సిక్ బట్ ఫ్లేమబుల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మనం మార్చ్ గ్యాస్గా అంటారు, ప్రొడ్యూసర్ గ్యాస్గా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ సుచిత క్రిప్లాని మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి, అప్పుడు ఉత్తరప్రదేశ్ కాదు యునైటెడ్ ప్రొవిన్స్ అని పిలిచేవాళ్ళు. 1963లో ఆమె చీఫ్ మినిస్టర్ అయితే 1961లోనే అంతకుముందే గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఉత్తరప్రదేశ్కి ఎవరు రాయిందంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు అయిందనమాట. ద పీరియడ్ వాజ్ ద లెజెండరీ విక్టోరియా టెర్మినస్ అనేది మనము స్టేషన్, ఇది రైల్వే స్టేషను. దాన్ని ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్గా మార్చేశారు. ఇది బాంబేలో ఉందన్నమాట. 1878 నుంచి 88 వరకు ఇది కట్టడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ద మెయిడెన్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎవర్రా మొట్టమొదట ఈ విధంగా అంటే డాక్టర్ సీతారామయ్య మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ద స్టేట్ హ్యాజ్ జవారా డ్యాన్స్ అనేది ఒక డ్యాన్స్ ఫాము ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే మధ్యప్రదేశ్లోనే. కథక్ కూడా అక్కడే అని చెప్పుకోవచ్చు, బిర్జూ మహారాజ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే జార్జ్ సైమన్ ఓమ్ అనే అతను చూసినట్లయితే ఇన్ హూజ్ హానర్ వీ హ్యావ్ ద ఫేమస్ ఓమ్స్ లా హెయిల్డ్ ఫ్రమ్ అంటే ఈ జార్జ్ సైమన్ ఓమ్ అనేది చూసినట్లయితే జర్మనీ నుంచి అతను బిలాంగ్ అవుతాడని. ఇతను ఫేమస్ ఓమ్స్ లా అనేది ఫార్ములేట్ చేశాడు. ద సిటీ రినోన్డ్ ఫర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ స్టైల్. ఏ సిటీరా అంటే ఎక్కువగా ఈ ఎంబ్రాయిడరీ స్టైల్ అని మనం చూడొచ్చు అంటే లక్నో. ఇది నవాబోక షహర్ అంటారు, ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని.
ద రీసెంట్లీ రివోక్డ్ ఆర్టికల్ 370 ఏమి చెప్తుందిరా అంటే ఇది కాశ్మీర్కి సంబంధించి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కాశ్మీర్కి సంబంధించి ఈ ఆర్టికల్. బవాయ్ అండ్ కల్బేలియా అనేది ట్రెడిషనల్ డ్యాన్సెస్. ఈ ఫామ్స్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే రాజస్థాన్లో. అక్కడే మనం ఘూమర్ కూడా చూడొచ్చు. ఆ డ్యాన్స్ అనేది అక్కడ మనం ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. ద ఓన్లీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఎవర్రా అంటే ఫ్రెడరిక్ సాంగర్ అనే సైంటిస్ట్కి ఈ విధంగా కెమిస్ట్రీలో 2 సార్లు రావడం జరిగింది నోబెల్ ప్రైజ్. ఇతనికే, మిగతా ఎవరికి రాలేదంట కెమిస్ట్రీలో. ఫ్రెడరిక్ సాంగర్. ద అమెరికన్ సైంటిస్ట్ ఎడ్విన్ హబుల్స్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దీస్ థియరీస్ బిగ్ బ్యాంగ్ థియరీ. మనకు తెలుసు అమెరికన్ సైంటిస్ట్ అనే అతను ఈ ఎడ్విన్ హబుల్స్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి ఇతను ఫార్ములేట్ చేయడం జరిగింది, ఎడ్విన్ హబుల్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సిటీ ఆఫ్ విజయవాడ అనేది లైస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ కృష్ణ అని మనం తెలుసుకోవచ్చు. ద ఓన్లీ వన్ ఇండియన్ బ్యాట్స్మెన్ హ్యాస్ స్కోర్డ్ ఏ ట్రిపుల్ సెంచరీ ఇన్ టెస్ట్ క్రికెట్ అదర్ దాన్ వీరేంద్ర సెహ్వాగ్. ఎవర్రా అంటే రీసెంట్గా కరుణ్ నాయర్ అనే పిల్లనాయలు ఈ విధంగా ట్రిపుల్ సెంచరీ చేయడం జరిగింది. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ చేశాడు. ద నేమ్ ఆఫ్ ద ఫినామినాన్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ that involves the splitting of a spectral line into 2 or more components of slightly different frequency when the light source is placed in a magnetic field. దాన్ని ఏమంటారంటే జీమాన్ ఎఫెక్ట్ అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫినామినా అనమాట ఫిజిక్స్లో అండ్ ఆస్ట్రానమీ విచ్ ఇన్వాల్వ్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇంటూ 2 or more కాంపోనెంట్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఎంటైర్ ఎర్త్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ డేస్ అండ్ నైట్స్. దాన్ని ఏమంటారంటే ఈక్వినాక్స్ అంటారనమాట. అక్కడ ఈక్వల్ డేస్ అండ్ నైట్స్ మనం చెప్పుకోవచ్చు, ఈక్వినాక్స్ అంటారు. ఫాదర్ ఆఫ్ ముస్లిం రెనైజెన్స్ ఇన్ బెంగాల్ ఎవర్రా అంటే నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ ముస్లిం రెనైజెన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఆథర్ ఆఫ్ ద బుక్, ఆ పుస్తకం ఏంటంటే ద సెంట్ ఆఫ్ గాడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవర్రా అంటే సైకాత్ మజుందార్ అనే అతను ఆథర్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద నేమ్ ఆఫ్ ద ఫినామినా డ్రివెన్ బై ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ ద మౌంటైన్ టాప్స్ అక్వైర్ ఏ రోజీ ఆర్ ఆరెంజ్ హ్యూ అరౌండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. అది ఏంట్రా అంటే ఆల్ఫెంగ్లో అంటారనమాట. సో ఈ ఒక ఫినామినా అనేది ఈ విధంగా డ్రివెన్ బై ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ ద మౌంటైన్ టాప్స్ అక్వైర్ ఏ రోజీ ఆర్ ఆరెంజ్ హ్యూ అరౌండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. అదేంద్రా అంటే ఆల్ఫెంగ్లో. ఇది ఒక ఫినామినా అనమాట. ద మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2020 ప్రకారం జనవరి 189 మంది ఉన్నారనమాట. ఎనర్జీ కన్వర్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్లో మనం చూసినట్లయితే సూర్యుని నుంచి మనకి పండ్లు ఇస్తాయి. పండ్లు అనేది ఒక కెమికల్ అనమాట. సో లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అని మనం తెలుసుకోవచ్చు. ద గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వెన్ సతీప్రద బికేమ్ ఇల్లీగల్ అండ్ పనిషబుల్, ఆ టైంలో లార్డ్ విలియం బెంటిక్ గవర్నర్గా ఉండేవాడు. ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ద అంటార్క్టికా రీజన్లో ఉండే స్టేషన్ ఏంట్రా అంటే మైత్రి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడ అంటార్క్టికాలో సౌత్ ఒక స్టేషన్ ఉందన్నమాట. ఆ స్టేషన్ పేరు దక్షిణ్ గంగోత్రి అంటారు. అది కూడా మనం చూడొచ్చు. ద ఆథర్ ఆఫ్ ద డిలైట్ఫుల్ అండ్ అనెక్డోటల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టైటిల్డ్ ఏంట్రా అంటే ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారిన్ ఫీల్డ్ ద ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఎ బ్రిటిష్ స్పోర్ట్ అనేది ఎవరు రాయడం జరిగిందిరా అంటే రామచంద్ర గుహ అనే అతను ఈ విధంగా ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారిన్ ఫీల్డ్ ద ఇండియన్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ స్పోర్ట్ అనేది రాయడం జరిగింది. ద 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది 2020 సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది లక్నోలో. టు కమెమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. మనకు తెలుసు స్వామి వివేకానంద యొక్క బర్త్డే రోజే ఈ విధంగా యూత్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే చాచాజీ. అదేవిధంగా మనం చూసినట్లయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ డే. సో వీటి యొక్క ప్రతి ఒక్కరి యొక్క బర్త్డే యానివర్సరీలోనే మనము రెస్పెక్టివ్ డేస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ద కలర్ ఆఫ్ ద లైట్, ఇతని పేరేంట్రా స్వామి వివేకానంద యొక్క చిన్ననాటి పేరేంట్రా అంటే నరేంద్ర దత్. వాళ్ళ యొక్క గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ మిషన్ ఇతనే స్థాపించాడు. ద కలర్ ఆఫ్ ద లైట్ ఎమిటెడ్ బై ద సన్ ఆల్వేస్ వైట్ ఉంటుంది. పొంగల్ ఫెస్టివల్ అనేది 4 days జరుపుకుంటాడు తమిళనాడులో. 4th డే జరుపుకునే పండగ ఏంట్రా అంటే కన్నుం పొంగల్ అంటారు. 4వ రోజు. మిగతావి తాయి, మట్టు అండ్ భోగి అనేది ఎప్పుడు అనేది మీరు చూసుకోవచ్చు
డిఫరెంట్ డే డిఫరెంట్ ఫెస్టివల్. అదే రోజే జల్లికట్టు అనేది ఆక్స్ కంట్రోల్ కూడా చేస్తారు. ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ ఇట్స్ హెల్ప్ లైన్ నంబర్స్ ఇంటూ ఏ సింగిల్ నంబర్. ఏదిరా అంటే ఈ ఇండియన్ రైల్వేస్ అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది హెల్ప్ లైన్ నంబర్స్ 139 అని చెప్పుకోవచ్చు. ఈ నెంబర్ డైల్ చేస్తే హెల్ప్ లైన్ మనకి హెల్ప్ చేస్తారు. కైరోపోడీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ రిలేటెడ్ టు ద దేనికి సంబంధించిందంటే పార్ట్ ఆఫ్ ఫీట్, కాళ్ళకు సంబంధించింది అనమాట కైరోపోడీ. ద రీసెర్చర్స్ ఆఫ్ ద అకాడమిక్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయిడ్ ద నానోస్కేల్ ఫినామినాన్. దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోకైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వీళ్ళు ఈ విధంగా అది ఎందుకు అలా చేశారంటే టు హార్వెస్ట్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్లోయింగ్ వాటర్ అనే స్మాల్ స్కేల్ లైక్ వాటర్ ఫ్లోయింగ్ త్రూ హౌస్ హోల్డ్ వాటర్ ట్యాప్స్. ఎవర్రా ఇది ఈ విధంగా చేయడం జరిగిందంటే ఐఐటి గువాహతి ఈ ఎలక్ట్రోకైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇండ్లలో ట్యాప్లలో కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ద స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ అనేది ఫారెస్ట్ ఎక్కువ మధ్యప్రదేశ్లో చూడొచ్చు. ఫేమస్ 11 రోజుల ధను జాతర అనేది యాజ్ అ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ ధను జాతర అనేది 11 రోజులు ఒడిశాలో జరుపుకోవడం జరుగుతుంది. డైనాసిటీ బిల్డ్ ద పంచరథాస్ ఆఫ్ మహాబలిపురం. ఇక్కడ మనం చూసినట్లయితే పంచరథాస్ ఆఫ్ మహాబలిపురం ఎవర్రా కట్టిండేదంటే పల్లవ డైనాసిటీ అని మనం తెలుసుకోవచ్చు. పంచరథాస్ అంటే 5 రథాలు అని చెప్పుకోవచ్చు. 1734లో నహర్గర్ ఫోర్ట్ అనేది జైపూర్లో ఉంది. ఎవరు కట్టించిందిరా అంటే మహారాజా సవాయ్ జైసింగ్ II అనే అతను ఈ నహర్గర్ ఫోర్ట్ అనేది కట్టించడం జరిగింది. ద లొకేషన్ ఇన్ విచ్ క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ 1942లో చూసినట్లయితే ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది 1942లో. ఆ గ్రౌండ్ ఏంటంటే ఆగస్ట్ క్రాంతి మైదాన్. ఎక్కడుంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదే టైంలో డూ ఆర్ డై అనేది కూడా మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ద లా ఇన్ ఫిజిక్స్ దట్ స్టేట్స్ ద ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఆ లా ఏంటంటే అవగాడ్రోస్ లా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఫిజిక్స్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ సెట్ టు కమిషన్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ సోల్జర్స్ బై ద 2021 అని మనం తెలుసుకోవచ్చు. పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్ అని మనం తెలుసుకోవచ్చు. పార్ట్ 8 మయూర్భంజ్ అనేది సంబల్పూరు, మహానంది ఇవన్నీ ఏంటంటే ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేది మనం తెలుసు. ఇవి ఒడిశాలో ఉన్నాయి ఎలిఫెంట్ రిజర్వ్స్. అదేవిధంగా ఒక్క నిమిషము కొద్దిగా ముందరికి వెళ్ళిపోయాను, నో ప్రాబ్లం. సో ఇవి సోనిపూర్ ఎలిఫెంట్ రిజర్వ్ మాత్రం అక్కడ లేదు. ఎక్కడుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే హెమటైటు, మ్యాగ్నెటైటు, సెడరైట్ ఇవన్నీ ఓర్ అనమాట. ఓర్ ఆఫ్ ఐరన్ బట్ నాట్ క్యూప్రైట్ మాత్రం కాదు. ఐరన్ యొక్క ఓర్స్ అంటే హెమటైటు, మ్యాగ్నెటైటు, సెడరైట్. కానీ క్యూప్రైట్ అనేది దేని యొక్క ఓరు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్, ఇలాంటి ఓర్స్ కూడా తెలియాలి. బాక్సైట్ అయితే అల్యూమినియం, చిన్న బారు మెర్క్యూరీ. ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చూసినట్లయితే ఫార్మ్డ్ బై ఇన్సర్షన్ ఆఫ్ ఆర్టికల్ ఎలా అంటే ఈ 338B ప్రకారము ఈ విధంగా ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఫార్మ్డ్ చేయడం జరిగింది. పర్నీషియస్ అనీమియా అనేది దేని యొక్క లోపం వల్ల అంటే వైటమిన్ B12 అంటే సైనకోబాలమిన్ లోపం వల్ల ఈ పర్నీషియస్ అనీమియా అనేది రావడం జరుగుతుంది. ద ఎక్స్కవేటెడ్ రీమైన్స్ ఆఫ్ నలంద మహావీర ఫౌండ్ నియర్ పట్నా ఇన్ బీహార్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 2016లో మనము ఈ నలంద మహావీర అనేది కనుగొన్నారనమాట. పాట్నా దగ్గర, అది బీహార్ యొక్క రాజధాని. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బాంబేలో ఉందన్నమాట. మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవర్రా యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిందంటే గిరీష్ చంద్ర ముర్ము అనే ఆమె మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అది ఏంటంటే ఒక స్టేట్గా ఉన్నింది కాబట్టి ఇప్పుడు ఆమె LGగా నామినేట్ అయింది. జైసల్మీర్ దాన్ని ఇంకొక సిటీగా పిలుస్తారనమాట. దాన్ని ఏమంటారంటే గోల్డెన్ సిటీ. జైపూర్ని అయితే పింక్ సిటీ అంటారు. సిటీ ఆఫ్ లేక్స్ అనేది ఏంటంటారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద అగ్రవేట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై 3 మెథడ్స్: ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడు మరియు
వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల మనం ఏమి కనుక్కోవచ్చు అంటే అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ రినౌన్స్డ్ హిజ్ నైట్హుడ్ ఇన్ ప్రొటెస్ట్ ఫర్ జలియన్వాలా బాగ్ మాస్ కిల్లింగ్. 1919 ఏప్రిల్ 13 ఎప్పుడైతే ఈ జలియన్వాలా బాగ్ మ్యాసకరే జరిగిందో అప్పుడు ఇతనికి నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక అవార్డు. రినౌన్స్డ్ అంటే వదిలేశాడు అనమాట, రిఫ్యూజ్ చేసేసాడు, నాకు వద్దని చెప్పి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల అతనికి బాధగా ఉండి అతను రిఫ్యూజ్ చేశాడు. ఆ టైంలో మహాత్మా గాంధీ కూడా ఒక అవార్డు అనేది రిఫ్యూజ్ చేశాడు. అదేంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా మెటీరియల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ చేయగలుగుతారు. ధర్మరాజా, యుధిష్ఠిర్ రథ, భీమరథ, అర్జున రథ అండ్ నకుల సహదేవ రథ, ఇవన్నీ 4 ఆఫ్ ద పంచరథాస్ అట్ మహాబలిపురం అని చెప్పుకోవచ్చు. 5th రథ ఏంద్ర అంటే ఇక్కడ ద్రౌపది రథ అని చెప్పుకోవచ్చు. 4 ఇచ్చాడు, 5వది కనుక్కోమన్నాడు. ధర్మరాజు ఎవరైతే యుధిష్ఠిర్ ఉన్నాడో వాళ్ళ రథాస్ గురించి. 5వది ద్రౌపది రథ అనమాట. గ్రాండ్ కెనల్ ఇన్ చైనా ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ మ్యాన్ మేడ్ వాటర్వే అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యూమన్ మ్యాన్ మేడ్ వాటర్వే గ్రాండ్ కెనల్ ఇన్ చైనా, అది మనిషి మనం తయారు చేయడం జరిగింది. ద గదర్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1913లో ఈ గదర్ పార్టీ అనేది ఫామ్ చేయడం జరిగింది. అలై దర్వాజా చూసినట్లయితే ఇన్ ద సదర్న్ గేట్వే ఆఫ్ కవాత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఇన్ ఢిల్లీ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. ఎవరు అది కన్స్ట్రక్ట్ చేశాడ్రా అంటే ఈ అలై దర్వాజా అనేది సదర్న్ గేట్వే ఆఫ్ ద కవాత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఇన్ ఢిల్లీ. డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి, నార్దర్న్ గేట్వే, సదర్న్ గేట్వే. దక్షిణం పక్కన కట్టాడంట. ఇది ఎవరు కట్టించారంటే అలావుద్దీన్ ఖిల్జీ ఇది కట్టించడం జరిగింది. కులీ కుతుబ్ షా అంటున్నట్లే మనకి చార్మినార్ గుర్తుకు రావాలి, కుతుబుద్దీన్ ఐబక్ అంటే కుతుబ్ మినార్ గుర్తు రావాలి. సో ఈ విధంగా రెడ్ ఫోర్ట్ అంటే, మరియు రెడ్ ఫోర్టు షాజహాన్ కట్టించాడు. అదేవిధంగా తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు. జమా మసీదు ఎవరు కట్టించారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ అక్కడ కట్టించింది అక్బర్ అనమాట, డ్యూరింగ్ ద విక్టరీ ఓవర్ ద గుజరాత్ అని చెప్పుకోవచ్చు. ఇండస్ వాటర్స్ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎప్పుడు అంటే 19 సెప్టెంబర్ 1960లో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది అగ్రిమెంట్ అనమాట సైన్ చేయడం జరిగింది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో. కొన్ని ప్యాక్ట్స్ ఉన్నాయి ఇండియా, ఇప్పుడు షిమ్లా ప్యాక్ట్ కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినవి, ఇండియా చైనా మధ్యలో జరిగినవి కొన్ని ప్యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ ప్యాక్ట్స్ ఏమేమి ప్యాక్ట్స్ ఉన్నాయి మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో కొన్ని ప్యాక్ట్స్ తెలిసిన ప్యాక్ట్స్ పెట్టండి, పిల్లలకి యూజ్ అవుతుంది. సొల్యూషన్స్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంట్రా అంటే హోమోజీనియస్ మిక్చర్, 2 లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ యొక్క మిక్చర్ అని చెప్పుకోవచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద 2 mirrors ఇంక్లైన్డ్ అట్ 120 degrees టు ఈచ్ అదర్. అది మనం చూసినట్లయితే ఎన్ని మిర్రర్ యూజ్ అవుతాయి ఈ విధంగా 120 degrees టు ఈచ్ అదర్ పెట్టడానికి అంటే 2 అద్దాలు యూజ్ అవుతాయి అన్నమాట. డిప్రిసియేషన్ ఈజ్ అన్ యాన్యువల్ అలవెన్స్ ఫర్ ద వీర్ అండ్ టీర్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. ఇక్కడ ఏంటంటే డిప్రిసియేషన్ అనేది చూసినట్లయితే తగ్గిపోవడం అనమాట. యాన్యువల్ అలవెన్స్ ఫర్ ద వీర్ అండ్ టీర్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్, ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో పాడైపోతూ ఉంటాయన్నమాట. వీర్ అండ్ టీర్ అంటే పాడైపోవడం, తుప్పు పట్టిపోవడం కానీ పగిలిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఒక డిప్రిసియేషన్ అనేది ఒక యాన్యువల్ అలవెన్స్గా మనం గుర్తుంచుకోవచ్చు ఈ క్యాపిటల్ గూడ్స్కి. పద్మ అవార్డ్స్ అనేది మనం చూసినట్లయితే అనౌన్స్డ్ అరౌండ్ ద రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్. ఎప్పుడు ఈ విధంగా అనౌన్స్ చేస్తారు అంటే రిపబ్లిక్ డే టైంలో ఎవ్రీ ఇయర్ ఈ పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెల్లాడియం కెన్ బీ యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ హైడ్రోజినేషన్ రియాక్షన్. ఈ పెల్లాడియం అనేది యూజ్ చేస్తారు ఒక క్యాటలిస్ట్ లాగా హైడ్రోజినేషన్ రియాక్షన్లో. మనం గుర్తుంచుకోవాల్సింది ఏందిరా అంటే దేర్ ఆర్ వేరియస్ ఈ విధంగా క్యాటలిస్టులు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్యాటలిస్ట్ మనం చూసినట్లయితే పాలను పెరుగుగా చేయడానికి ఒక క్యాటలిస్ట్ అవసరం అవుతుంది. ఏంట్రా అంటే లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియము ఆ క్యాటలిస్ట్ అనమాట, లాక్టోబెసిలస్ అని. ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ పెల్లాడియం అనేది ఒక క్యాటలిస్ట్ లాగా యూజ్ అవుతుంది హైడ్రోజినేషన్ రియాక్షన్లో. మనకి డిఫరెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. హైడ్రోజినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, గ్యాల్వనైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, వల్కనైజింగ్ ఆఫ్ రబ్బర్, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం. హైదరాబాద్ ఫండ్ హ్యాడ్ బీన్ హెల్డ్ బై ద నేషనల్ వెస్ట్మినిస్టర్ బ్యాంక్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ పాకిస్తాన్ టు ద యునైటెడ్ కింగ్డమ్
ఏంట్రా అంటే హబీబ్ ఇబ్రహీం రహీమ్తుల్లా. సో ఓవరాల్ హైదరాబాద్ ఫండ్ అనేది హ్యాడ్ బీన్ హెల్డ్ బై ద, ఎవరు హెల్డ్ చేశారు, నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ అనేది, ఇన్ ద అకౌంట్ ఆఫ్ హై కమిషనర్ ఆఫ్ పాకిస్తాన్ టు యూకే. ఎవర్రా అంటే వాడి పేరు హబీబ్ ఇబ్రహీం రహీమ్తుల్లా. సో ఇతని అక్కడ హై కమిషనర్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సిటీ ఇన్ విచ్ ద రాణి ఆఫ్ ఝాన్సీ ఈజ్ లొకేటెడ్. ఝాన్సీ రాణి అనేది గ్వాలియర్లో మనం చూడొచ్చు. ద స్టేట్ ఇన్ విచ్ 12th నేవల్ ఎక్సర్సైజ్ నజీమ్ అల్ బహార్ అనే ఎక్సర్సైజు ఇండియా మరియు ఒమాన్ నేవీల మధ్యలో ఇది గోవా ఏరియాలో జరిగిందనమాట. 12th నేవల్ ఎక్సర్సైజ్ అని మనం తెలుసుకోవచ్చు. గలిన్స్తాన్ అనేది ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ థర్మామీటర్స్. సో మనకి మామూలుగా అయితే మెర్క్యూరీ థర్మామీటర్స్ వాడతారు, కానీ అకేషనల్లీ ఏం చేస్తారంటే గలిన్స్తాన్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది మెర్క్యూరీ సబ్స్టిట్యూట్గా. ఇది కాకుండా గలిన్స్తాన్ వాడచ్చు. ఇంకా మనం చూసినట్లయితే గ్యాలిన్స్టాన్, ఇట్లా గ్యాలిన్స్టాన్. ఇంకా మనము లో టెంపరేచర్ ఎక్కడైతే ఉంటాయో ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇన్ ద మెమరీ ఆఫ్ హూమ్ ఈజ్ ద మాధవ్పూర్ మేళా ఆఫ్ గుజరాత్ సెలబ్రేటెడ్. ఎవరి యొక్క మెమరీలో ఈ విధంగా మాధవ్పూర్ మేళా అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, అది లార్డ్ కృష్ణ మరియు రుక్మిణి వీళ్ళ సంబంధించిన ఈ మాధవ్పూర్ మేళా అనేది గుజరాత్లో చేసుకుంటారు. బెరాక్ రివర్ అనేది సౌత్ సైడ్ ట్రిబ్యూటరీ ఆఫ్ బానస్ రివర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆరిజినేట్స్ ఫ్రమ్ ద హిల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. ఉదయ్పూర్ నుంచి ఇది రావడం జరుగుతుంది బెరాక్ రివర్. లూని అంటనట్లే మనకు మౌంట్ అబూ దగ్గర నుంచి వస్తుందన్నమాట. మెయిడెన్ రిసిపియంట్ ఆఫ్ ముప్పవరపు నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ సర్వీస్ అట్ హైదరాబాద్ ఆన్ 9th January 2020. మొట్టమొదటి ఈ విధంగా ముప్పవరపు నేషనల్ అవార్డ్ అనేది సోషల్ సర్వీస్కి ఇవ్వడం జరుగుతుంది. అది హైదరాబాద్లో ఇస్తారనమాట. 9th January 2020లో ఎవరికి ఇచ్చారా అంటే డాక్టర్ మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్కి ఈ సోషల్ సర్వీస్ వల్ల ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. సో అడుగుతాడు, ముప్పవరపు నేషనల్ అవార్డు అనేది దేనికి ఇస్తారంటే సోషల్ సర్వీస్కి ఇవ్వడం జరుగుతుంది. ద వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ ద బెంగాల్ ఫెమైన్ ఆఫ్ 1943 by ordering the army to distribute relief supplies to the starving rural Bengalis, that is Lord Linlithgow. ఏ వైస్రాయ్ ఈ విధంగా బెంగాల్ ఫెమైన్ అనేది రావడం జరిగింది 1943లో. సో ఆ టైంలో ఎవరు ఈ విధంగా వైస్రాయ్ ఉన్నాడు అంటే ఆ స్టార్వింగ్ రూరల్ బెంగాలీస్ సర్వైవల్ టైంలో అంటే లార్డ్ లింగ్లిత్గో. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో జరిగింది. అప్పుడు లార్డ్ కర్జన్ అనేవాడు ఉండేవాడు. ద అథారిటీస్ లాంచ్డ్ PPRTMs అంటే పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారనమాట. ఇది మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. సైంటిస్ట్ ఇన్వెంటెడ్ ద కాటన్ జిన్. ఏ సైంటిస్ట్ ఈ విధంగా ఇన్వెంట్ చేశాడంటే ఎలీ వైట్నీ అనే సైంటిస్టు ఈ కాటన్ జిన్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. ద అకాడమీస్ ఆర్గనైజ్ ద తాన్సేన్ సంగీత్ సమారోహ్ ఇన్ గ్వాలియర్. ఏ అకాడమీ చూసినట్లయితే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మరియు కళా ఎవామ్ సంగీత్ అకాడమీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఏ అకాడమీస్ ఆర్గనైజ్ చేశాడు తాన్సేన్ సంగీత్ సమారోహ్ అనేది గ్వాలియర్లో అంటే ఈ అకాడమీస్ అనమాట. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కళా ఈవం సంగీత్ అకాడమీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఇంటర్నేషనల్ నేవల్ ఈవెంట్. ఇది మొత్తం ఇంటర్నేషనల్ నుంచి వస్తారనమాట. దీన్ని మనం మిలన్ అంటారు. ఈ మిలన్ అనేది ఈ షెడ్యూల్ టు బీ హెల్డ్ ఇన్ విశాఖపట్నం. అక్కడ విశాఖపట్నంలో 2020 మార్చిలో ఇది షెడ్యూల్ చేశారనమాట. ఇదే క్వశ్చను మనకు చూసినట్లయితే మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో కూడా అడగడం జరిగింది. సో మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ద యాసిడ్ నాట్ ప్రజెంట్ ఇన్ గ్రేప్స్. అసిటిక్ యాసిడ్ అనేది యాపిల్ సైడర్ వెనిగర్లో మనం చూడొచ్చు. బట్ ఇక్కడ గ్రేప్స్లో ఉండేది ఏంట్రా అంటే మాలిక్ యాసిడ్ ఉంటుంది, టాటారిక్ యాసిడ్ టామరిన్లో ఉంటుంది, సైట్రిక్ యాసిడ్ మనకి నిమ్మకాయలో ఉంటుంది. అంటే ఈ గ్రేప్స్లో మాలిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, సైట్రిక్ యాసిడ్ ఈ మూడు ఉంటాయన్నమాట. అసిటిక్ యాసిడ్ అయితే ఉండదు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చూసినట్లయితే ఎవర్రా దీన్ని ఫార్మేషన్ చేసిందంటే ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే అతను ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అంటారు. ఇది దలాల్ స్ట్రీట్లో మనం చూడొచ్చు. దాంట్లో ఉన్న 2 అనిమల్స్ ఏంట్రా అంటే బుల్లు, బియర్ అనమాట. బుల్ ఏం చేస్తుంది, రేజింగ్, బియర్ డిఫెండ్ చేస్తుంది అనమాట, అంటే తగ్గడం అనమాట. మ్యాగ్నీషియం సల్ఫేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎప్సమ్ సాల్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ నేషనల్ హైవే ఏదైతే 44 ఉందో ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయడం జరిగిందంటే నేషనల్ హైవే, ఇక్కడ హైవేస్ ఆర్ మెర్జ్ టు ఫార్మ్ నేషనల్ హైవే 7 అని చెప్పి చెప్పుకోవచ్చు. రామ్ ప్రసాద్ బిస్మిలు మరియు అష్ఫకుల్లా ఖాన్ వాళ్ళకి కన్సీవ్డ్ ద కకోరి ట్రైన్ రాబరీ ఇన్ 1925. ఈ ఎప్పుడైతే కకోరి కాండ్ జరిగిందో వీళ్ళిద్దరికీ ఈ విధంగా చంపేశారనమాట. వాళ్ళ విక్టిమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ CSP అనేది 1934లో ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ టు లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. ఆర్టికల్ 347 ప్రకారం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేది మనం తెలుసు, లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిసిసైడ్స్ ఆర్ యూస్ టు కంట్రోల్ పెస్ట్ ఫిష్. ఈ పిసిసైడ్స్ ఏం చేస్తారు, దాన్ని యూస్ టు కంట్రోల్ ద పెస్ట్ ఫిష్. ఈ పెస్ట్ ఫిష్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి పిసిసైడ్స్ అనేది ఒక ఇన్ఫెక్టిసైడ్ అంటే లైక్ పెస్టిసైడ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాటిని వాడి ఈ విధంగా కంట్రోల్ చేస్తారు ఈ పెస్ట్ ఫిష్ని కంట్రోల్ చేయడానికి. 4 words హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 are alike in some manner and 1 is different. ఏంద్రా అంటే xylophone అనమాట. వెరీ ఇంపార్టెంట్. 4 words హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 are alike in some manner and 1 is different. దాన్ని xylophone అని మనం తెలుసుకోవచ్చు. కింద ఏదైతే ఇచ్చాడో ఆ ఆప్షన్స్ అనమాట. సో దాంట్లో డిఫరెంట్ ఏదిరా అంటే xylophone. మిగతా 3 నేను టైప్ చేయలేదు, డోంట్ వరీ. ఆస్ట్రానమీ ఈజ్ రిలేటెడ్ టు స్టార్స్కి సంబంధించి. ఇన్ ద సేమ్ వే ఆగ్రానమీ దేనికి సంబంధించిందంటే క్రాప్స్కి సంబంధించి అనమాట. ఆస్ట్రాలజీ అంటే మన చేతిని చూసి మన జాతకం చెప్పేది. ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రానమీ వేరు. ఇక్కడ ఆగ్రానమీ అంటే ఇది క్రాప్స్ అంటే మన కల్టివేషన్ సంబంధించి. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే ద ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ ఇన్ ఫీమేల్స్ ఏంద్రా అంటే ఓవరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద డిసీజ్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ 1 person టు అనదర్. అదేంద్రా అంటే సిరోసిస్ ఆఫ్ లివర్. మనం మందు తాగి ఆల్కహాల్ ఎక్కువ తాగి లివర్ సిరోసిస్ వాళ్ళకే అవుతుంది కానీ మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాదు. కానీ అలా ఎయిడ్స్ కాదు. హెపటైటిస్ బి, సిఫిలిస్ ఏంటంటే మన ప్రైవేట్ పార్ట్స్ ఈ విధంగా ప్రాబ్లం రావడం అనమాట. సో నీకు నీ భార్యకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఎయిడ్స్, హెపటైటిస్ బి, సిఫిలిస్ ఇవన్నీ ట్రాన్స్మిట్ అవుతాయి, సిరోసిస్ మాత్రం కాదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2019 రిపోర్ట్ ప్రకారము ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని మనం తెలుసుకోవచ్చు. ఈ రిపోర్టు రిలీజ్ చేసింది. ఏ ఆర్గనైజేషన్ రా అంటే ఈ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఈ విధంగా వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2019 రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట ఎవ్రీ ఇయర్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ద ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుంచుకోవాల్సింది, సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది పర్మిషన్ ఇంటర్నెట్ అండ్ ఫండమెంటల్ రైట్ అండర్ ద ఆర్టికల్ 19 ప్రకారము. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏ ప్లానెట్ కమ్స్ ఇన్ బిట్వీన్ మెర్క్యూరీ అండ్ ఎర్త్ అంటే వీనస్ అనేది మనం తెలుసుకోవచ్చు. మెర్క్యూరీ మరియు వీనస్ మధ్యలో, మన ఎర్త్ మధ్యలో వీనస్ అనేది ఉంటుంది సీక్వెన్స్ ప్రకారం. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. SDG అంటే ఇది ఇండియా యొక్క ఇండెక్స్కి సంబంధించి ఎవరు ఈ SDG అనేది డెవలప్ చేస్తారంటే నీతి ఆయోగ్. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ని మనము పిలిచేవాళ్ళు, ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క చైర్మన్ నరేంద్ర మోదీజీ. SDG ఇండియా ఇండెక్స్ అనేది వీళ్ళే డెవలప్ చేస్తారనమాట. ఇది గ్రోత్కి సంబంధించి. SDG అబ్రివేషన్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ పర్ఫార్మ్స్ ద టాస్క్ ఆఫ్ క్యాప్చరింగ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. ఆక్సిజన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి
ట్రావెల్ చేయడానికి హెల్ప్ అయ్యేది హెమోగ్లోబిన్. దీంట్లో మనకి రెడ్గా ఉంటుంది ఈ హిమోగ్లోబిన్ వల్లే. అదేవిధంగా మనకి ఐరన్ కూడా మనం చూడొచ్చు దీని లోపల. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకానమీ ఈజ్ రైజింగ్ స్టడీలీ ద సెంట్రల్ బ్యాంక్ మైట్ ఇంక్రీజ్ ద రెపో రేట్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుందో సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, రెపో రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా బ్యాంకర్స్ బ్యాంక్ అని దేన్ని అంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ఓన్లీ మెటల్ దట్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే కాపర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా గుర్తుంచుకోవాలి. ఇదే కాపర్ మనం ఇళ్ళల్లో డొమెస్టిక్ వైరింగ్కి, ఎలక్ట్రిక్ వైరింగ్కి యూజ్ చేస్తారు. మనము కాపర్ అనేది లైటనింగ్ అరెస్టర్స్ ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో వాటిపైన ఉన్న లైటనింగ్ అరెస్టర్స్లో కూడా కాపర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ద రివర్ ఆన్ విచ్ జైక్వాడి డ్యామ్ అనేది ఉంది అంటే గోదావరి నది పైన ఇది జైక్వాడి డ్యామ్ అనేది మనం చూడొచ్చు, మహారాష్ట్రలో ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న సిటీ ఏంట్రా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ద ఫస్ట్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హూజ్ రిటైర్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే. వెటరన్స్ అంటే ఏం రిటైర్ అయిన వాళ్ళందరినీ వెటరన్స్ అంటారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. సో ఏ జనరలు యొక్క రిటైర్మెంట్ రోజున ఈ విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారంటే జనరల్ కేఎం కరియప్ప, మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్గా ఇతను గుర్తుంచుకోవాలి. ద గ్యాసెస్ ఈజ్ కన్సిస్టెంట్లీ సీన్ టు బీ మోస్ట్ అబండెంట్ ఇన్ వాల్కనిక్ ఎరప్షన్. వాటర్ వేపర్ అనేది మనకు తెలుసు. ఈ వాటర్ వేపర్ అనేది మోస్ట్ అబండెంట్ ఇన్ వాల్కనిక్ ఎరప్షన్. ఎప్పుడైతే అగ్నిపర్వతం పేలుతుందో అప్పుడు ఈ విధంగా వాటర్ వేపర్స్ అని మనం చూడొచ్చు. స్టీమ్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది కంపేర్ టు ఫైర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెహరున్నిసా హూ వాజ్ నోన్ యాజ్ నూర్జహాన్ అని పిలిచేవాళ్ళు. సో ఓవరాల్ మెహరున్నిసాని నూర్జహాన్ అని పిలుస్తారు. సో ఎవరి యొక్క వైఫ్ అంటే జహంగీర్ యొక్క వైఫ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫాదరు, సన్ను, గ్రాండ్ సన్ను తెలియాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే బాబర్ యొక్క కొడుకు హుమాయూన్, హుమాయూన్ యొక్క కొడుకు అక్బర్, అక్బర్ యొక్క కొడుకు ఎవరు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అక్బర్ యొక్క మనవడు ఎవరు చెప్పండి. ద లీడర్ గేవ్ అస్ ద సిఆర్ ఫార్ములా. ఆ లీడర్ పేరు ఏంట్రా అంటే ఈ సిఆర్ ఫార్ములా అంటే ఏంటి, సిఆర్ అంటే ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అతను చక్రవర్తి రాజగోపాల్చారి. ఫస్ట్ ఇతన్నే మనం రాజాజీ కూడా అంటారు. మొట్టమొదటి ఏంద్రా ఈయనంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ద మెయిడెన్ సౌత్ ఏషియన్ కంట్రీ టు కాల్ ద మ్యాచ్ ఫిక్సింగ్ ఎ క్రైమ్. ఏ సౌత్ ఏషియన్ కంట్రీ ఈ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక పనిష్మెంట్ యాక్ట్ క్రైమ్ అని చేసిందంటే శ్రీలంక. దాని తర్వాతనే ఇండియా మరియు అందరూ చేయడం జరిగిందనమాట. ఇండియన్ స్టేట్ డస్ మర్దానీ ఖేల్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ మార్షల్ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ ఇండియా బిలాంగ్ టు మహారాష్ట్ర. ఈ మర్దానీ అంటే మొగాడి ఆట అనుకోవచ్చు, మర్దానీ అంటే మగతనం అనమాట. ఈ ఆర్ట్ అనేది ఫేమస్ మార్షల్ ఆర్ట్గా గుర్తుంచుకోవాలి. ఇది మనం మహారాష్ట్రలో ఎక్కువ ఫేమస్ అని మనం తెలుసుకోవచ్చు. ద డీసీ సర్కార్ పబ్లిష్ ఇండియన్ ఎపిగ్రఫీ అండ్ ఇండియన్ ఎపిగ్రాఫికల్ గ్లాజరీ. 1965 నుంచి 66లో ఈ డీసీ సర్కార్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఇండియన్ ఎపిగ్రాఫీ అండ్ ఇండియన్ ఎపిగ్రాఫికల్ గ్లాజరీ అనేది. మాధవ్పూర్ మేళా గుజరాత్లో ఈ మాధవ్పూర్ మేళా అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విక్రమ్ ఎరా అనేది 57 బిఫోర్ క్రైస్ట్ ఈ విక్రమ్ ఎరా స్టార్ట్ అయింది. అదేవిధంగా మాన్యుమెంట్ ఏది నాట్ ఏ పార్ట్ ఆఫ్ కుతుబ్ కాంప్లెక్స్ సంబంధించి అంటే బులంద్ దర్వాజ్ ఎక్కడుందిరా, ఫతేపూర్ సిక్రీలో ఉంది. కానీ కుతుబ్ మినారు, కవాత్ అల్ ఇస్లాము మాస్క్ అనేది ఉంది అక్కడ, అలై దర్వాజా, ఈ 3 కుతుబ్ కాంప్లెక్స్ అనేది ఢిల్లీలో మనం చూడొచ్చు. సో మిగతాది బులంద్ దర్వాజా మాత్రం ఫతేపూర్ సిక్రీలో చూడొచ్చు అనమాట. ఐఎస్ఓ సర్టిఫికేషన్ పర్టైన్స్ టు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది మనం గుర్తుంచుకున్నట్లయితే 14001 అని చెప్పుకోవచ్చు. ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఐఎస్ఓ అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఇది ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారము 14001 అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది దీంట్లో చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పార్ట్లో మీకు మిగతా క్వశ్చన్స్ అనేది చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి.
మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నేను టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఐ హోప్ దిస్ ఇస్